హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చి కరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట. నైట్ టైం అమరావతి రాజధానిలో ఎలా ఉంటుంది ఏంటని చూపించమని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. అందుకని చెప్పి మనం ఈ రోజు అయితే వచ్చామన్నమాట. టైం కూడా అయితే మీకైతే చూపిస్తాను. అలానే అమరావతి రాజధానిలో ఎలా ఉంది నైట్ టైం అంతా ఫుల్ వీడియో చేస్తాను. ఫుల్ వీడియో చూడడానికి ప్రయత్నించండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్నారు కదండి, ఈ రోజు అక్టోబర్ 18వ తారీఖు 7:36 అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మీకే చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, మనం అయితే ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అనమాట. ఈ వెంకటపాలెం టీడీపీ దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మొత్తం ఒకసారి ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర, అలానే మనం ఐకానిక్ టవర్స్ వైపు, అలానే వర్క్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అన్నది మీకైతే చూపిస్తాను. వీడియో పూర్తిగా అయితే చూడండి. ఈ నైట్ టైం కూడా ఇక్కడ అంతా ఈ వెంకటపాలెంలో ఈ టీడీపీ దేవస్థానం దగ్గర చాలా మంది జనం అయితే ఉంటారండి. ఎందుకంటే చాలా బాగా డెవలప్ అయితే చేశారు. అలానే నైట్ టైం చూసారు కదా మన సీడ్ యాక్సిస్ రోడ్ ఎలా అయితే ఉందో. మన అమరావతి రాజధానిలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మెయిన్ అనమాట. ఇదిగోండి, మనం ఇప్పుడు చూసాం కదా, ఇక్కడ వెంకటపాలెం దగ్గర అయితే ఉన్నాం, టీడీపీ దేవస్థానం దగ్గర. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేద్దామండి. ఇక మనకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో వెస్ట్ బైపాస్ అనమాట. అప్పుడు చూడండి లైటింగ్స్ అయితే ఎంత కలకల్లాడుతుందో సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇంకా మనం ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాకైతే చూద్దామండి అక్కడ కూడా ఎలా ఉంది నైట్ టైం అని చెప్పని. చూస్తున్నారు కదా, కార్యాలయాలకు సంబంధించి నైట్ కూడా వర్క్ సైజ్ జరుగుతున్నాయండి. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడొచ్చు. నైట్ టైం కూడా పనులు ఇంకా జరుగుతున్నాయి అనమాట. ఈ రోజు కూడా ఎందుకంటే ఆల్రెడీ 2 కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకటి 3, 4 అయితే కొంచెం చేంజ్ అయితే ఉన్నాయి అనమాట. అది కూడా మనం పూర్తిగా చేసాము. చూడకపోతే కనుక ఇది కూడా చూడండి, తర్వాత చూపిస్తాను అట్లా నైట్ టైం లైటింగ్ ఎలా ఉందన్నది కూడా. ఇదిగోండి, చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే నైట్ టైం అయితే ఇలా అయితే ఉందన్నమాట ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర. దీనికి ఇంటీరియర్గా మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ సెక్యూరిటీ కోసం ఈ గేట్ దగ్గర అయితే కొంచెం పనులు అయితే చేస్తున్నారు. అలానే కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఇంకేమన్నా పనులు చేస్తున్నారా లేదా అన్నది కూడా. ప్రజెంట్ అయితే మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. ఆల్రెడీ మనం వీడియో అయితే చేసాం కదా. ప్రజెంట్ ఈరోజు నైట్ టైం అయితే ఇలా అయితే ఉంది. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. అసలు లైటింగ్ చూసారు కదా, ఆ ఫోన్లో అయితే ఇంత లైటింగ్ ఉండేసరికి గ్లేజింగ్ అయితే కెమెరా రివర్స్ అయితే కొట్టడం వలన అసలు క్లారిటీ అయితే కనిపించట్లేదు. కానీ చాలా బాగుంది, కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. చూసారు కదా, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఎవరు చూడకపోతే కనుక ఓపెన్లోనే అయితే ఉంది. మీరు రేపు కుదిరితే సండేనో లేదంటే మండేనో అయితే వచ్చి విజిట్ చేయండి. ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వీడియోలోకి రీల్కి అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ కూడా పనులు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయండి. ఇదిగోండి, చూసారు కదా ప్రజెంట్ అయితే ఎలా ఉందో. మొత్తం ఇవన్నీ కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పార్కింగ్కి సంబంధించి. ఓకే అండి, చూసారు కదా ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. అలానే ఐకాన్ టవర్స్ వైపు ఏఎస్ అధికారుల వైపు కూడా అటువైపు ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, మనం ఇప్పుడు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అటువైపు నుంచి మనం డైరెక్ట్ గా ఇటు ఏఎస్ అధికారుల వైపు ఆ రోడ్డు వైపులోకి వెళ్దాం అనమాట. అలానే మళ్ళీ E6 రోడ్లో నుంచి కవర్ చేసుకుని అయితే వద్దాం. అక్కడ కూడా ఎలా జరుగుతుందండి. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్కి సంబంధించి ఇంటీరియర్ గా లైటింగ్ సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. ఇక చూసారు కదా, ఇక్కడ 4 ఫ్లోర్లకు సంబంధించి లైటింగ్ అయితే వెలుగుతున్నాయి. దీనికి వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇవి కూడా చాలా 2014, 2019లోనే ఈ చాలా వరకు అయితే కంప్లీట్ అయితే చేశారండి. ఈ ఇంటీరియర్ గా పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. 2019 కాడ నుంచి పనులు అనేది జరగకపోవడం వలన మొత్తం ఇలా ఆగిపోయినాయి అనమాట. అదే 2019లో కనుక ఈ పనులు కనుక చేసుంటే కనుక ఈ పాటికి చాలా వరకు స్పీడ్ గా అయితే పనులు అయితే అయ్యి ఉండేవి.
కానీ జరగకపోవడం వలన ఇలా అయితే ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఏమో ఎమ్మెల్సీ అనమాట. మీకు కొంచెం అట్టయితే వెళ్ళి చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇవి కూడా చాలా వరకు 80% పైనే ఈ పనులంతా అయిపోయినాయి. చూస్తున్నారు కదా ఎంత క్లాస్గా అయితే ఉన్నాయో. మనం ఇప్పుడు డైరెక్ట్గా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే హైకోర్టు వైపు అయితే వెళ్తాం అనమాట. మనం రైట్ తీసుకొని ఏఎస్ అధికారుల వైపు వెళ్ళి అటువైపు నుంచి అయితే వద్దాం. అటు కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా ఈ నైట్ టైం ఇక్కడ ఎలా ఉంది అమరావతి రాజధాని అన్నది కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇవన్నీ ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడంతా కార్మికులు అందరూ డ్యూటీ అయితే దిగినట్టున్నారు. మీకు పూర్తిగా అయితే చూపిస్తానండి. మీరు పూర్తిగా చూస్తే నైట్ టైం ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఒకప్పుడు ఒక మనిషి కూడా తిరిగేయకుండా అయితే ఉండేదన్నమాట ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు పనులు స్టార్ట్ అవడం వలన అంతా సందడిగా, ఈ కార్మికులతో సందడిగా అయితే మారింది. అలానే ఎక్కడికక్కడ ఇక్కడ టిఫిన్లు కానీ అదే భోజనాలకి సంబంధించినవి కూడా హోటల్స్ కూడా తెరనే చేశారు. ఎందుకంటే చాలా మంది చూడటానికి వస్తున్నారు, అలానే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పనులు చేసే వాళ్ళు కూడా అయితే తినడం కోసం అని చెప్పి మొత్తం హోటల్స్ కానీ టిఫిన్స్ బళ్ళు కానీ చాలా ఏర్పాట్లు అయితే చేశారు. ఇదిగోండి మీకు దూరంగా అయితే మిషన్స్ కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసేమో ఎన్ఆర్టీకి సంబంధించిన ల్యాండ్ అనేది. అవి కూడా పనులు అయితే జరుగుతున్నాయి నైట్ కూడా. మనం అటు చివరికి వెళ్ళడానికి దారి అయితే లేదు, అందుకని చెప్పి మనం కొంచెం దూరం నుంచే చూపిస్తున్నాం. ఏమనుకోమాకండి, మీకు డే టైంలో వెళ్ళైతే మీకే చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ మనం అయితే చూడొచ్చు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకి సంబంధించిన ఈ టవర్స్ అనమాట. ఇవి 99% అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయండి. ఇవి త్వరలో అయితే ప్రారంభం కాబోతున్నాయి. మీకు అది కూడా మీకు అప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో లైటింగ్స్ తో. ఇదండి మనకి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన బంగ్లాలు అయితే ఉన్నాయి కదా, బంగ్లాలకు వెళ్ళే రోడ్డు అనమాట ఇది. నైట్ టైం ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిద్దామని చెప్పి అయితే మనం వీడియో అయితే చేస్తున్నాం. ఇక చూడండి కార్మికులు అయితే ఎలా అయితే ఉన్నారో ఇక్కడ. చాలా కలకలగా ఆడుతుందండి. ఇలానే కార్మికుల కోసం అని చెప్పి చిల్లర దుకాణాలు కూడా అయితే భలే పెట్టారండి. సామాగ్రి కావాల్సిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా. అందరూ డ్యూటీ నుంచి దిగారు. ఇదంతా వీళ్ళకి ఇచ్చిన రూమ్స్ అన్నమాట. ఇది ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ పనిలోకి అయితే దిగుతున్నారు, సాయంత్రం 6 వరకు అనుకుంటా. ఇదిగోండి ఇవి వచ్చేసి కేఎంఈ వారు అయితే చేస్తున్నారు కదా, ఈ వర్కర్స్ కి అయితే ఇటువైపు అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు నైట్ టైం ఎలా ఉందన్నది. వీటిలో కూడా చాలా వరకు పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి అమరావతి రాజధానిలో. మీకు కొంచెం నైట్ టైం కదా, కొంచెం క్లారిటీ అయితే ఉండకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఎలా ఉందన్నది ప్రాంతం చూపిద్దామన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. మీకు చూస్తున్నారు కదా ఈ 115 బంగ్లాల దగ్గర కూడా ఇలా ఉందన్నమాట. అదే మనం 5 గంటలకు అలా వస్తే కనుక అందరూ పనులు దిగే టైం అనమాట. 5-5:30కు వస్తే అప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారో కూడా మనం చూడొచ్చు. ఈసారి కుదిరితే అది కూడా మీకు చూపిస్తాను లైవ్ లో. ఇదండి ఇది కంప్లీట్ అయింది కదా బిల్డింగ్. ఈ బిల్డింగ్ అనమాట కంప్లీట్ అయిన బిల్డింగ్. ఈ బిల్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక రోడ్లు పనులు అయితే చేస్తారు. అలానే లాస్ట్ బిల్డింగ్ కూడా చూడొచ్చు. ఇది కూడా చాలా త్వరగానే అయితే కంప్లీట్ అయితే చేశారండి. అంతకుముందు ఓన్లీ పిల్లర్లు లేపి అయితే ఉన్నారు అంతే. ఇప్పుడైతే మొత్తం కట్టుబడితో అయితే కంప్లీట్ అయింది. ఇంటీరియర్ గా పని చేయాలి. సరే మనం ఇప్పుడు ఐకానిక్ టవర్స్ వైపు వెళ్ళి అసలు ఎలా ఉందో చూపిస్తాను.
ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది కూడా మొత్తం లోన తవ్విన మట్టిని మొత్తం ఇటైతే బయట అయితే వేసుకుంటున్నారు. ఇక్కడైతే వీళ్ళు ఇప్పుడైతే డ్యూటీ అయితే దిగుతున్నారు. ఏ విధంగా ఉందో చూడొచ్చు. అసలు ఈ రోడ్డు కూడా చాలా కలకల్లాడుతుంది అనమాట. టైం వచ్చేసి 8 గంటలు అయితే అవుతుందండి. ఇక్కడైతే ప్రజెంట్ ఇలా ఉంది. ఎంత లైటింగ్ ఎంత పెట్టుకొని ఉన్నారు. ఇంకా పనులు స్టార్ట్ అవుతే ఇంకంతా హడావిడిగా అయితే ఉండబోద్ది. అలానే ఇక్కడ రాళ్ళు ఎంత కంకర రాళ్ళు తోడుకొని పెట్టారు. అలానే ఎంత ఈ ల్యాండ్ అంతా క్లియర్ అయితే చేస్తున్నారు. అంతా లైటింగ్ కూడా చూసుకోవచ్చు. మొత్తం చాలా వరకు అయితే తోవారండి. ఇదంతా చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో. ఓకే అండి. అలానే 2, 3, 4 దగ్గర కూడా చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ 1, 2 దగ్గర అయితే ఇలా ఉందన్నమాట. 3, 4, 5 దగ్గర కూడా చూద్దాం. మీరు చూస్తున్నారు కదా అందరూ డ్యూటీ అయితే దిగి వెళ్తున్నారు అన్నమాట. కానీ వెహికల్స్ కూడా ఎందైనా కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. మెటీరియల్ అంతా చేస్తున్నారు అన్నమాట. దింపేసి లోడ్ అయితే వెళ్తుంది. చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో. వర్కర్లతో ఇలా ఉందన్నమాట. అంతా వర్కర్స్ కోసం అని చెప్పి బస్సులు కూడా ఏర్పాటు అయితే చేశారు. తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ప్లేసుల దగ్గర అయితే దింపుతారన్నమాట. ఈ లారీలు కూడా చూసారా అంతా మెటీరియల్ తీసుకొచ్చి అయితే ఎన్ని మిషనరీ అయితే ఉందో. ఇదిగోండి చూడొచ్చు టవర్ 2 అనమాట. టవర్ 2 దగ్గర అయితే ఇలా ఉంది. ఇదిగోండి మీరే చూడొచ్చు ఈ ఐకానిక్ టవర్ 3, 4 దగ్గర అయితే ఇలా ఉందండి. ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే నైట్ టైం కూడా అయితే జరుగుతున్నాయి పనులు. మీరు చూడొచ్చు. ఇదిగోండి లారీ కూడా మిక్సర్ లారీ కూడా వెళ్తుంది అనమాట. ఈ టవర్ 3 దగ్గర. ఇదిగోండి టవర్ చుట్టుపక్కల ఈ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇవి చూస్తున్నారు కదా అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. చాలా మంది అయితే ఉన్నారు. కానీ ఆఫీసర్స్ అయితే ఉన్నారు. అటు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు. అందుకని చెప్పి మనం నైట్ టైం కదా, అందుకని రిస్క్ చేయడం ఎందుకని చెప్పి వెళ్ళలేదన్నమాట. ఇదిగోండి చూసారు కదా ఈ టవర్ 3 దగ్గర అయితే ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. ఇగో ఇంకో మిక్సర్ టిప్పర్ అయితే వచ్చిందనమాట. ఈ 3 టవర్ దగ్గర ఈ విధంగా అయితే జరుగుతుంది. 4 దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఏం లేదండి. ఒకవేళ 5 దగ్గర కూడా ఉందో లేదో చూద్దాం. ప్రజెంట్ ఈ 3 దగ్గర అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నైట్ టైం కూడా. ఇదిగోండి టవర్ 5 దగ్గర కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూసారు కదా వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక 40 మంది పైన అయితే ఉన్నారన్నమాట. ఈ టవర్ 5 దగ్గర కూడా ఈ కాంక్రీట్ చుట్టుపక్కల మొత్తం ఈ కాంక్రీట్ పనులు అయితే జరుగుతున్నాయి. చూసారు కదా ఇప్పుడిప్పుడే వస్తున్నారన్నమాట వర్కర్స్ డ్యూటీ దిగి. రాత్రి పగళ్ళు అయితే కష్టపడుతున్నారండి కార్మికులు. మన రాజధాని ఐకానిక్ టవర్స్ డెవలప్మెంట్ కోసం ఎంత కష్టపడుతున్నారన్నమాట.
ఇదిగోండి చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కూడా ఎలా ఉందో చూడొచ్చు. హైకోర్టు ఇది దగ్గర నైట్ టైం మీకు వ్యూ ఎలా ఉందని చెప్పి చూపించడం కోసం అయితే వీడియో చేస్తున్నానండి. ఇది నెగిటివ్ గా అయితే తీసుకోవచ్చు. చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. మిషనరీ అయితే కనుక భారీగా అయితే అంతా చూసారు కదా, ఈ లారీలు అంతా మెటీరియల్ తో అయితే వచ్చింది. కార్మికులు అంతా పనిచేసి ఇంకా రేపు పొద్దున కూరగాయలకి సంబంధించి తెచ్చుకోవడం కోసం అంతా వచ్చారనమాట. ఇక్కడ అదే పగలపూట వస్తే ఇక్కడ కార్మికులతో ఎంత సందడిగా ఉండేదో తెలుసు. ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మీకు నేను. ఇక్కడ చూసారు కదా, మొత్తం పచారీ కొట్లు అయితే పెట్టారన్నమాట. మొబైల్ షాప్, రీఛార్జెస్, ఆన్లైన్ బుకింగ్, ఇంకా ఇవి కూడా మొత్తం షాపులు వరుసగా పెట్టుకుంటే వెళ్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇంకా ముందు ముందు 5,000 మంది దాకా అయితే ఈ కార్మికులు అయితే రాబోతున్నారు. ఇగో చూడండి, ఎంత ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఇది ఎలా ఉందో చూడొచ్చు. అలానే అవి వచ్చేసేమో ఆఫీసర్స్ టవర్స్ అండి. అవి మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. అవి వచ్చేసి 12 టవర్స్. అలానే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కూడా ఎదురు ఉన్నాయి. అది కూడా చూద్దాం. ఇదిగోండి, ఇవి వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అనమాట. ఈ ఆ టవర్స్ దగ్గర కూడా ఎలా ఉందో చూడొచ్చు. చూసారు కదా, మిషనరీ భారీగా అయితే వచ్చిందనమాట. ఈ మొత్తం 6 టవర్లో నైట్ టైం ఎలా ఉందో చూడొచ్చు. అలానే ఇక్కడ వర్కర్స్ అయితే ఉన్నారు, చూసారా, చేస్తున్నారు. పనులు అయితే జరుగుతున్నాయి, కానీ ఎక్కువ మంది అయితే లేరు. 20 మంది అలా ఉన్నట్లయితే ఉన్నారన్నమాట. ఇదండి ఈ మొత్తం దీనికి సంబంధించినంతా మీకైతే చూపించాను. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరైతే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి.